సలాం రాకీ బాయ్ రక్ రక్ రాకీ సలాం రాకీ బాయ్ రక్ రక్ రాకీ సలాం రాకీ బాయ్ సలాం రాకీ బాయ్. వారవ్వా, ఆ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమా ఏటి తీశాడండి బాబా, దొల్లగొట్టేశాడు. సినిమా ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటది, ప్రతి సీను సూతితో గుద్దినట్టే ఉంటది. ఒక హీరోని ఆ రేంజ్ లో చూపించొచ్చా అని కేజీఎఫ్ సినిమా వచ్చాకే చాలా మందికి అర్థమైంది. ఆ హీరో ఎలివేషన్ సన్నివేశాలకి ఫ్యాన్స్ ఆడియన్స్ కెవ్వమన్నారు. అభిమానులు అయితే సొక్కాలు చెప్పుకున్నారు. హీరోని అట్టా చూపించాడు ప్రశాంత్ నీల్. ఇక ఇప్పుడు పెద్ద విషయం ఏంటంటే, మెగా ఫ్యాన్స్ కి మంచి కిక్కిచ్చే విషయం ఏంటంటే, ప్రశాంత్ నీల్ రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. చరణ్ కి తగ్గట్టుగానే ఓ పవర్ఫుల్ యాక్షన్ స్టోరీని రెడీ చేశాడంట ప్రశాంత్ నీల్. అంతేకాదు 1980 బ్యాక్ డ్రాప్ లో ఓ పాతకాలం కథను చరణ్ కోసం అట్టే పెట్టుకున్నాడట డైరెక్టర్. చరణ్ కి ఆ స్టోరీ చాలా బాగా నచ్చేసినదట. ప్రశాంత్ నీల్ ఇప్పటిదాకా తీసిన సినిమాలన్నీ ఒకెత్తైతే రామ్ చరణ్ తో చేయబోయే సినిమా ఒకెత్తట. ప్రశాంత్ నీల్ ఓ వైపు ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. ఆనక సలార్ 2 సినిమా పట్టాలేకపోతుంది. ఈ 2 సినిమాల్ని మించి రామ్ చరణ్ సినిమా ఉండబోతుందట. ఎందుకంటే 1980లో దేశాన్ని శాసించేంత పవర్ఫుల్ డాన్లు రాజ్యమేలారు. అట్లాంటి టైంలో ఓ హీరో పుట్టుకొచ్చి సామ్రాజ్యం సృష్టించడం అంటే మామూలు విషయం కాదు. ఆ స్టోరీని చాలా బాగా రాసుకున్నాడట ప్రశాంత్ నీల్. ఏ తర్వాత 2028లో సినిమా పట్టాలెక్కిద్ది అంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నాడు. ఆనక సుకుమార్తో ఓ సినిమా ఉంది. ఆ 2 అయ్యాక ప్రశాంత్ నీల్తో సినిమా పట్టాలెక్కబోతుంది. ఇకపోతే 2028లోనే ఎర్రి పుష్పం 3వ సినిమా కూడా పట్టాలెక్కిద్ది అంటున్నారు పిల్లబచ్చాలు. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టుగా నిజంగానే అప్పుడే సినిమా పట్టాలెక్కితే మాత్రం అప్పుడు తెలుస్తుంది ఎవరి సత్తా ఏటో. అయినా 2028లో ఎర్రి పుష్పం 3 సినిమా పట్టాలెక్కే ఛాన్స్ చాలా తక్కువే ఉంది. ఎందుకంటే అయ్యగారి ఓవర్ యాక్షన్ చేయబట్టి ఇప్పటికీ ఏ సినిమా తేల్చుకోవటం లేదు. ఆ త్రివిక్రమ్తో సినిమా అని చెప్పి పక్కనెట్టేశాడు. కనీసం త్రివిక్రమ్ని దేకటం లేదట. తమిళ డైరెక్టర్ అయితే సాంబార్ అన్నం బాగా ఎడతాడని ఆ అట్లీని లైన్లో ఎట్టాడు. తెలుగు డైరెక్టర్ని కాదని 100 కోట్లు ఇచ్చైనా సరే అట్లీతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఎంత అన్యాయం చూడంటే. సర్లే, ఎట్ట జరిగేది అట్ట జరుగుతుంది. కానీ నిజంగానే అన్ని కలిసొస్తే మాత్రం రామ్ చరణ్ ప్రశాంత్ నీల్ సినిమాకి పుష్ప 3 సినిమాకి పోటీ ఎదురయ్యేట్టుంది. అటు ఎర్రచందనం చెట్లు నరికేసే గుటకా సినిమా, ఇటు పేదల కోసం హీరోగా మారి పోరాటం చేసే చరణ్ సినిమా మామూలుగా ఉండదు పండి. అయినా గుటకా సినిమాల్ని బ్యాన్ చేయాలని ఇప్పటికే తెలుగు ఆడియన్స్ చాలా మందే చెప్పారు. ఆ సినిమాలతో పిల్లలు చెడిపోతున్నారని కూడా తిట్టారు. అయినా సరే రిస్క్ చేస్తున్నారంటే ఈ కాలం దేవుడే కాపాడాలి. ఏదో ఈసారి అంటే టికెట్ రేట్లు పెంచుకొని నెట్టుకొచ్చారు, కానీ ప్రతిసారి అట్టాగే జరిగిద్దనుకుంటే పప్పులో కాలేసినట్టే. గుటకా సినిమాని ఈసారి ముందు నుంచే ప్రజలు సీల్చి చెండాడటం ఖాయం. మంచి సినిమాలనే ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తారు, చెడగొట్టు సినిమాల్ని చేత్తలో పారేస్తారు.